సో ఇన్ని రోజులు జరిగిన సెషన్ కంటే ఈ రోజు క్లియర్గా డీటెయిల్గా మీకు క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. కాబట్టి సెషన్ లాస్ట్ వరకు వినండి. సో దట్ మీకు ఫుల్ క్లారిటీతోని మంచి నాలెడ్జ్ అనేది ఈ రోజు గెయిన్ చేయొచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఇక్కడ ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కంప్లీట్గా ఒక పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీ అండ్ కంప్లీట్గా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ. సో మీరు ఇక్కడ ఎటువంటి పెట్టుబడి రిస్క్ లాస్ లేకుండా మీరు ఖచ్చితంగా ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఒక సువర్ణ అవకాశము. సో మరి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి మీరు ఇక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. నో ఇన్వెస్ట్మెంట్, నో లాస్, నో రిస్క్. సో జీరో ఇన్వెస్ట్మెంట్ తోని లీగల్ గా ఎథికల్ గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో లక్షల్లో సంపాదించాలనే కోరిక ఎవరైతే ఉంటుందో వాళ్ళ ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మోటివేషన్స్ కాబట్టి నేను కొంచెం మోటివేషన్ స్కిప్ చేసి డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్తాను. సో సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ అనేది ఏదో ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. సో అట్లా డైరెక్ట్ సేలింగ్ పేర్లతోని, ఓకే, ఎంఎల్ఎం పేర్లతోని, నెట్వర్క్ మార్కెటింగ్ పేర్లతోని మార్కెట్లో చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి, బంద్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఏదైనా కంపెనీని ఎంచుకునేటప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే మన జీవితంలో ప్రతిసారి మళ్ళీ మనం కొత్తగా ఒక కంపెనీని ఎంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి కంపెనీని ఎంచుకోవడంలో సరైన డెసిషన్ తీసుకోవాలి. అదే విధంగా అంటే ఒక కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, లేకపోతే వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్, కంపెనీ ఓనర్స్ లైవ్ లో ఉన్నారా లేదా. చాలా మంది మనీ సర్క్యులేషన్ రన్ చేసే వాళ్ళు ఏంటంటే ఓనర్ ఎవరో చెప్పారు. హైదరాబాద్ లో, ఇండియాలో రన్ అవుతున్న కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ చెప్పుకుంటారు. కాబట్టి అట్లా ఓనర్స్ లైవ్ లో ఉన్నారా చూసుకోవాలి. లీగాలిటీస్, గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నా లేదా. సో వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఇస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు. ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ లేకపోతే అటువంటి కంపెనీలలో మనం లాంగ్ టైం ఇన్కమ్, కెరియర్ ఇన్కమ్ అనేది సంపాదించలేం. అటువంటి కంపెనీ రన్ అవుతుంది, బట్ షార్ట్ టైం రన్ అవుతుంది. ఓకే. ప్లస్ మనకేంటంటే ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైస్ లో ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి, కమ్యూనికేషన్ చేసుకోవడానికి నెంబర్ ఉండాలి. సో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజు మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి మనకి ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా ఇన్కమ్ ఏ విధంగా షేర్ చేస్తున్నారు. డెడికేషన్ అప్లైన్. సో అంటే మంచి అప్లైనర్ ఉంటే మీకు వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు. మీకు టీమ్ సపోర్ట్ ద్వారా కానీ మీటింగ్ సపోర్ట్లో చేస్తారు కాబట్టి ముందుకెళ్ళొచ్చు. అండ్ పేమెంట్స్ విషయానికి వస్తే డైలీ పేఅవుట్, వీక్లీ పేఅవుట్ ఉంటే ఒక లీడర్ బయటికి వెళ్ళి ప్లాన్ చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఆయనకు కొంచెం ఇన్కమ్ అనేది నీడ్ ఉంటుంది. అంటే ఈ రోజు మన ఇంటికా నుంచి బయటికి వెళ్ళాలంటే ఖర్చులు ఉంటాయి. సో ఆ ఖర్చులకు తగినట్టు మనకు డైలీ పేఅవుట్, వీక్లీ పేఅవుట్ ఉంటే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. సో ఇవన్నీ ఫాలో అవుతున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ ఫ్రెండ్స్, అది మన మధ్య వచ్చింది. సో ఈ కంపెనీలో స్టార్ట్ అయ్యి మనకు జస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. సో మనకున్నటువంటి డ్రీమ్స్, గోల్స్ ని మనము ఇక్కడ ఫుల్ఫిల్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఇది మీరు పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం కానీ చేసుకోవచ్చు. సో జెన్గ్రామ్ లెవెల్ జనరేషన్ ప్లాన్ అనమాట. సో పార్ట్ టైం ఎందుకు చేయాలంటే టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. సో ఈ స్లైడ్స్ అన్ని కూడా మీరు వినే ఉంటారు కాబట్టి నేను ఫాస్ట్ గా స్కిప్ చేస్తున్నాను, ప్లాన్ లోకి వెళ్ళిపోతాను. సో అంటే ఒక సాధారణ వ్యక్తి తన జీవితం లీడ్ చేయాలంటే ప్రతి అంటే 1940 నుంచి మొదలుకుంటే ఒక్కొక్క జీరో అనేది పెరిగింది. అంటే 1940లో 10 రూపీస్ సర్వైవ్ అయిన వ్యక్తి ప్రతి 20 ఇయర్స్ ఒక్కొక్క జీరో పెరిగింది. అంటే ఈరోజు 2020 క్రాస్ అయిన 1 lakh అబో ఇన్కమ్ ఉంటే కానీ మనం మార్కెట్లో సర్వైవ్ కాలేము. ఎందుకు రీజన్ ఏంటంటే ప్రతి వ్యక్తి కొన్ని కామన్ డ్రీమ్స్ ఉంటుంది. సో ఇటువంటి చిన్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఈ రోజున్న మార్కెటింగ్ స్ట్రాటజీ పరంగా 4 to 5 crores ఇన్కమ్ కావాలి. మరి 4 to 5 crores ఇన్కమ్ సంపాదించడానికి మన ముందు ఆప్షన్ జాబ్ అనేది చేయాలి, బిజినెస్ అనేది చేయాలి. జాబ్ లో లిమిటెడ్ సాలరీ, కాంప్రమైజ్ లైఫ్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉండదు. బిజినెస్ చేయాలంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, రిస్క్, కాంపిటీషన్ తట్టుకోవాలి. సో ఈ రెండిట్లో మరి సక్సెస్ ఈ 4-5 crores సంపాదిస్తామంటే దెర్ ఇస్ నో గ్యారంటీ, రైట్. కాబట్టి గ్యారెంటీడ్ ఉన్న బిజినెస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. సో అందులో అద్భుతంగా లీగల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ సో మార్కెట్ మొత్తానికి ఒక ట్రెండింగ్ గా సృష్టించినటువంటి ఒక అద్భుతమైన కంపెనీ, ఆ కంపెనీ పేరే జెన్గ్రామ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ యొక్క కంపెనీలో నేను చెప్పే ఇంకొక 30 minutes కనుక మీరు కాన్సన్ట్రేట్ గా ఉంటే 100% మీ జీవితాల్లో ప్లస్ మీరు ఒక నలుగురికి ఒక మంచి ఉపాధి అనేది కలిగించు ఫ్రెండ్స్. కానీ జెన్గ్రామ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనం చూసాం కదా ఇంతకుముందు స్టార్టింగ్ లో ఒక పాయింట్స్. కానీ కంపెనీకి 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దేనిలో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంది. సాఫ్ట్వేర్ బిల్డింగ్, ఈ కామర్స్ లో కూడా కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇప్పుడు చాలా మనం ఒక కొన్ని ఓన్ బ్రాండ్స్ తోని కంపెనీ టైప్ అవ్వడం జరిగింది. సో మనది సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. సో అందుకని నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఇక్కడ ఎటువంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన కొనాల్సిన పని లేదు. సో సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు. సెక్యూర్ వెబ్సైట్ zengram.net. సో మీరు మీటింగ్ అయిన తర్వాత విజిట్ అవ్వండి. సో ఇప్పుడే విజిట్ అయితే ఏంటంటే మీరు సబ్జెక్ట్ మిస్ అవుతారు. కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ, ఎందుకంటే మనం స్టార్ట్ అయిన
ఒక 1 వీక్ లోనే మనకు రికగ్నిషన్ గిట్ట రావడం, స్టార్ట్అప్ ఇండియా కింద ప్లస్ రికగ్నిషన్ సర్టిఫికేషన్ అనేది గవర్నమెంట్ ద్వారా మనం పొందడం జరిగింది. సో వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా, అంటే మన ఏరియాలో మనమే మొదటి వాళ్ళం. ఏ రంగంలో అయినా స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి కంపెనీ జెన్యూనా కాదంటే కంప్లీట్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీటింగ్ తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ అడగండి. టోటల్ క్లియర్ కట్ గా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా చూడొచ్చు. సో చూడండి, సో స్టార్ట్అప్ కంపెనీ అయినా సరే ప్రతి ఒక్క గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. సో కంపెనీ యొక్క విజన్కి వస్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి. ఎటువంటి పెట్టుబడి లేకుండా వాళ్ళ యొక్క జీవితంలో ఒక సువర్ణ అవకాశాన్ని క్రియేట్ చేయాలి. సో ఒకరి దగ్గర చేయి చాచకుండా, జాబుల కోసం ఎదురు చూడకుండా, నలుగురికి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు సెట్ చేసుకునే విధంగా కంపెనీ యొక్క మిషన్ ని క్రియేట్ చేసింది. మరి ఇక్కడ మనము ఒక ఎంప్లాయ్మెంట్ గా మనం క్రియేట్ అవుతాం. ఇది జాబ్ ఆపర్చునిటీ కాదు, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. కాబట్టి ఈ యొక్క బిజినెస్ ప్లాన్ మీకు నచ్చి నేను మీకు ఏ విధంగా అయితే చెప్తున్నానో అలా మీరు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుంటే ఇక్కడ కంపెనీ మీకు 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక్కొక్క వాటి గురించి ఒక 1-2 మినిట్స్ లో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఏంటంటే ఫ్రెండ్స్, 2 రకాలుగా ఇక్కడ అర్నింగ్స్ అనేది ఉంటుంది. అంటే ఒకటి పాసివ్ ఇన్కమ్ అండ్ ఒకటి యాక్టివ్ ఇన్కమ్. సో పాసివ్ యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్, అంటే మనం టీం వర్క్ చేస్తాం కాబట్టి లెవెల్ ఇన్కమ్. సో ఉన్న టీం అందరూ కూడా ఏంటంటే వీళ్ళు అఫిలియేట్ ఇన్కమ్ ద్వారా రీఛార్జెస్ మీద వీళ్ళు సర్వీస్ వాడతారు. ఆ సర్వీస్ మీద మనకు పాసివ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది ప్లస్ పాసివ్ ఇన్కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ జెన్గ్రామ్ లో ఇన్కమ్ తీసుకోవాలంటే ఏమైనా డబ్బులు కట్టాలా అనేది చాలా మంది క్వశ్చన్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని లక్షల కంపెనీ మార్కెట్లో ఉన్నాయి. సో అన్ని కంపెనీలో కనుక చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది, కానీ డబ్బులు కడితే కానీ ఇన్కమ్ రాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నెట్వర్క్ ఇండస్ట్రీలోనే మనము జెన్గ్రామ్ అనేది అబ్సల్యూట్ గా మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఇస్తుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ తో పాటు ఫ్రీ అర్నింగ్స్ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒక సింగిల్ ఎన్పి కూడా మీరు కట్టాల్సిన పని అనేది లేదు. మరి ఫ్రీగా వచ్చిన బాగానే ఉంది, మరి ఫ్రీగా డబ్బులు ఏళ్ళ నుంచి వస్తుంది అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎస్, దానికే ఇక్కడ జైన్గ్రామ్ మీకు అద్భుతమైన సొల్యూషన్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో జైన్గ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఓకే, సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏంటంటే ఇక్కడ మీరు సోషల్ మైనింగ్ చేసుకుంటూ, లైక్ పోస్టింగ్ అని, లైక్స్, షేర్స్, కామెంట్ చేసుకుంటూ ఇక్కడ మీరు అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ అష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్ ఆన్ బీపీపీఎస్, అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. మనం నిత్యం అంటే నెలవారీ మనకు ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, లైక్ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, గ్యాస్ బుకింగ్స్. సో ఇలాంటి వాటి మీద మీకు అష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్ ఇస్తుంది. బయట ఏ కంపెనీలో కూడా మనకు క్యాష్ బ్యాక్స్ రాదు, రైట్? సో అట్లా మనం క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నాం. అండ్ ఈ కామర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనం షాపింగ్ చేస్తాము. సో అక్కడ కూడా క్యాష్ బ్యాక్ రాదు. ఇక్కడ మన అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, ఊబర్, సో ఇలాంటి వాటిలో కూడా మనము క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఫ్రీలాన్సింగ్ గా జాబ్స్ అండ్ బిజినెస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయబోతుంది మీకు. ఓకే, ప్లస్ ఎంటర్టైన్మెంట్, అంటే మనము ఈరోజు టైం పాస్ కాకపోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియాలో ఉంటాం, లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు. ఇక్కడ ఏదో వీడియోస్ చూడడము, రీల్స్ చూడడం. అయితే అక్కడ మనకి ఏమొస్తుంది, నాలెడ్జ్ వస్తుంది తప్ప ఇన్కమ్ అనేది రాదు, రైట్? లేదంటే టైం పాస్ అవుతుంది. కానీ ఇవే యాక్టివిటీస్ మీరు జెన్గ్రామ్ లో చేయడం ద్వారా మీకు అర్నింగ్స్ అనేది వస్తుంది. కాబట్టి ఆల్ ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కలుపుకుంటే జెన్గ్రామ్. కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేసినా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ముందుగా ఫ్రీగా యూజర్ కి ఉన్న బెనిఫిట్ ఏంటిది? సో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి మీరు డైలీ ఇక్కడ ఒక 10 రూపీస్ దాకా మీరు ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. వితౌట్ ఎనీ టీమ్ వర్క్, వితౌట్ రెఫరింగ్ ఎనీవన్, మీరు ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో సెల్ఫ్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే సోషల్ మైనింగ్ ఆల్రెడీ చెప్పాం కదా. సో ఇక్కడ మీరు ఎవరైనా రెఫర్ చేశారనుకోండి 10 పాయింట్స్ వస్తుంది. ఒక పోస్ట్, మీకు నచ్చిన పోస్ట్, మీ ఫోటో కావచ్చు, ఏదైనా మోటివేషన్ ఫోటో కావచ్చు, ఏదైనా మనం ఫేస్బుక్లలో, ఇన్స్టాలో ఎలాగైతే పోస్ట్ చేస్తామో అలా మనము జెన్గ్రామ్.net లో మనం పోస్ట్ చేస్తే మీకు 5 పాయింట్స్ వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఫాలో చేస్తే మీకు 2 పాయింట్స్ వస్తుంది. మీరు పెట్టిన పోస్ట్కి లైక్ వచ్చినా, లేకపోతే మీరు ఎవరికైనా పోస్ట్కి లైక్ చేసినా 1 పాయింట్ వస్తుంది. మీ పోస్ట్కి ఎవరైనా కామెంట్ చేసినా, మీరు కామెంట్ చేసినా 1 పాయింట్ వస్తుంది. షేర్ చేసినా 1 పాయింట్స్ వస్తుంది. సో అట్లా మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా ఏంటంటే ఎప్పుడైతే 1000 పాయింట్స్ అవుతుందో అప్పుడు మీకు 1 రూపీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో 1000 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. కాబట్టి ఇక్కడ మీరు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జాయిన్ అయ్యారు. సో ఇక్కడ నుంచి ఒక 1 మంత్ కష్టపడ్డారు అనుకోండి. సో డైలీ 5 పోస్ట్ లిమిట్ ఉంటుంది. 5 పోస్ట్ ఇంటూ 30 డేస్ అంటే ఎంత అవుతుంది? 150 పోస్ట్. ఈ రోజు కంపెనీలో మోర్ దెన్ 500+ మెంబర్స్ ఉన్నారు. సో 500+ మెంబర్స్ మీ యొక్క 150 పోస్ట్ కి లైక్ చేస్తే మీకు 1,50,000 పాయింట్స్ అవుతుంది. అంటే మీరు 10 రూపీస్ రీచ్ అయినట్టా లేదా? బట్ ఇక్కడ మీరే టైం వేస్ట్ చేసుకోవాలని లేదు. మీరు పెట్టిన పోస్ట్ అద్భుతంగా ఉంటే చాలా మంది లైక్ చేస్తారు. లైక్ చేయడానికి ఇన్కమ్ సంపాదించడానికి వస్తారు. కాబట్టి మీరు పోస్ట్ చేసిన ఇన్కమ్ వస్తుంది, మీరు వాళ్ళ పోస్ట్ చేసిన ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అలా మీరు సెల్ఫ్ ఇన్కమ్ డైలీ ఒక 10 రూపీస్ తీసుకోవచ్చు.
సో ఇలా మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇంకా దేని మీద వస్తుంది, సర్వీసెస్ మీద 8 లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్, లైక్, షేర్స్, టైం పాస్, రీల్స్ చూడడం, వ్యూస్ చూడడము ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ బాగుందని మనకి ఎవరికైనా ఫ్రెండ్స్ కి చెప్పామనుకోండి ఫ్రెండ్స్, 8 లెవెల్స్ అంటే 8 జనరేషన్ల వరకు ఇన్కమ్ వస్తుంది. సో జనరేషన్ ఎలా అంటే మీరు ఎంత మందినైనా డైరెక్ట్ రెఫరల్ చేసుకోండి, ఈచ్ పర్సన్ మీద మీకు 50 పైసా వస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించండి, కంపెనీ మీ దగ్గర రూపాయి అడగట్లేదు, ఇది కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ఫ్రీ. కాబట్టి 50 పైసలు అన్నా కూడా చాలా పెద్దది. సో మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని రెఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్లో 20 పైసా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెవెల్లో 10 పైసా, సిక్స్త్ లెవెల్లో 15, సెవెంత్ లెవెల్లో 20 అండ్ ఎయిత్ లెవెల్లో 25 పైసా వస్తుంది. సో చిన్న అమౌంటే, కాకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి ఒక 10 మెంబర్స్ రెఫర్ చేయడం కష్టమా ఈజీయా ఫ్రెండ్స్? నన్ను అడిగితే చాలా డెడ్ ఈజీ, రైట్? సో మీరు కనుక ఒక 10 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, 10 మెంబర్స్ మీద 50 పైసా వేసుకున్న 5 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో మీరు 10 చేసినట్టు అందరూ 10 చేశారనుకోండి, 10 మెంబర్స్ 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ మీద 20 పైసా అంటే 20 రూపీస్. తర్వాత 100, 1000, 10,000, 1,50,000, 20 lakhs, 2 crores 50 lakhs. కాబట్టి మనము 10 మెంబర్స్ చేసినట్టు ప్రతి ఒక్క వ్యక్తి ఒక సింగిల్ పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా డైలీ 10 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ తీసుకుంటూ మీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇది బాగుంటుంది అనేసి మీరు ఒక ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా 2.7 crores ఇన్కమ్ తీసుకునే పొటెన్షియల్ ఈ రోజు మీ చేతిలో ఉంది. సో దీన్ని ఎంత ఫాస్ట్ గా చేసుకుంటారా, ఎంత స్లోగా చేసుకుంటారా అనేది డిపెండ్స్ ఆన్ యూ. మీరు గట్టిగా తలుచుకుంటే ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు ఈ రోజు 10 మందిని చేసుకుంటే, ఈ 10 మంది నెక్స్ట్ డే 10 చేసుకుంటే 8 days లోనే 2 crores చేసుకోవచ్చు. పోనీ 10 days లో చేసుకుంటే 80 days లో తీసుకోవచ్చు. పోనీ ఒక మంత్లీ 10 మెంబర్స్ చేసుకుంటే 8 months లో తీసుకోవచ్చు. అంటే ఒక 200-250 days లో తీసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎంత ఫాస్ట్ గా ప్లాన్ చేస్తే అంత ఫాస్ట్ గా ఫ్రీ ఇన్కమ్ అనేది మనము తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ ఉంది ప్లస్ టీమ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ అద్భుతమైన ఇన్కమ్. సో ఇది ఒకలా స్లో ఇన్కమ్ అనుకొని ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళ కొరకు కంపెనీ ఒక ఆపర్చునిటీ కలిగించింది. దాన్ని ఏమంటామంటే మనము జైనిగ్రామ్ ప్రో మెంబర్షిప్ అంటాం. సో ప్రో మెంబర్షిప్ అవ్వాలంటే 100 రూపీస్ పే చేయాలి, విత్ జిఎస్టీ 118 రూపీస్ అవుతుంది. సో 118 రూపీస్ పే చేసి మీరు అప్గ్రేడ్ చేయొచ్చు. అలా మరి ఫ్రీగానే డబ్బులు వస్తున్నప్పుడు మళ్ళీ మీరు డబ్బులు ఎందుకు ఛార్జ్ చేస్తారంటే కొంతమందికి డౌట్ రావచ్చు. సో డౌట్ రావడంలో తప్పులేదు. ఫర్ అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్రీ వర్షన్ ఉంది, పెయిడ్ వర్షన్ ఉంది. అమెజాన్ ఫ్రీ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది. సేమ్ అలానే జైనిగ్రామ్ లో గిట ఫ్రీ అండ్ పెయిడ్ ఉంది. సో పెయిడ్ బెనిఫిట్ ఇన్న తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఫ్రీనే కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా కట్టమని కంపెనీ మీకు చెప్పట్లేదు. సో ఇక్కడ ఒకవేళ మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటిది? సో ప్రో మెంబర్షిప్ కలిగినటువంటి బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ ఇన్కమ్ 30 రూపీస్. అదే ఫ్రీ యూజర్ అయితే 10 రూపీస్ వస్తుంది డైలీ. అదే ప్రో మెంబర్షిప్ అయితే డైలీ 30 రూపీస్ దాకా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు, దేని ద్వారా, సోషల్ మైనింగ్ ద్వారా. అండ్ ఇక్కడ ప్రో మెంబర్షిప్ ఏంటంటే 600 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. ఫ్రీ యూజర్ కి 1000 రూపీస్ అయితే 1 పాయింట్ వస్తుంది. కాబట్టి వేరియేషన్ చూడండి. అండ్ పెయిడ్ యూజర్ కి వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫ్రీ యూజర్ కి ఉండదు. అండ్ పెయిడ్ యూజర్ కి వర్కింగ్ బోనస్ ఇన్కమ్ అంటే ఆటో పుల్ ఇన్కమ్. ఇప్పుడు మీరు ఎలాగైతే 100 కట్టారో ఎంటైర్ ఇండియాలో కట్టే ప్రతి ఒక్కరు అమౌంట్ ఒకరికొకరికి షేరింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటారు. దీని గురించి ఇంకో రాబోయే స్లైడ్లలో మీకు క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్స్ రాయల్టీ ఇన్కమ్. కంపెనీ టర్న్ ఓవర్ లో 5% ఇన్కమ్ తీసుకునే ఒక అవకాశం మీకు దొరుకుతుంది. అవార్డ్స్ రివార్డ్స్ పొందొచ్చు, 40 lakhs రివార్డ్స్ ఉన్నాయి. ఓకే, వీక్లీ ఆఫర్ ఉంటుంది. ఫండ్ రైజ్ చేసుకోవచ్చు, చాటింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, మానిటైజేషన్స్ లేకుండా డబ్బు సంపాదించవచ్చు. హై క్యాష్ బ్యాక్, ఫ్రీ యూజర్ ఒక రకంగా క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రో మెంబర్షిప్ ఒక రకంగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు రీఛార్జ్ అనుకోండి, ఫ్రీ యూజర్ అయితే 1% వస్తుంది, పెయిడ్ మెంబర్కి అయితే 2% సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది అండ్ 1% టీమ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇలా హై క్యాష్ బ్యాక్స్ వస్తుంది. ప్లస్ మీకు ఒక ఐడి పాస్వర్డ్ కంపెనీ ఇస్తుంది. ఎంటైర్ ఇండియాలో మనం బిజినెస్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి గమనించండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక 100 రూపీస్ లో ఇంత అద్భుతమైన అవకాశం కంపెనీ ఇస్తుందంటే ఈ 100 రూపీస్ గురించి ఆలోచిస్తారా, మెంబర్షిప్ తీసుకుని అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. మరి 100 రూపీస్ తోని మనం ఫ్రీగా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఎవరైనా పెయిడ్ మెంబర్షిప్ చేపిస్తే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? సో మనది లెవెల్ జనరేషన్ ప్లాన్. సో గవర్నమెంట్ గైడ్ లైన్స్ పరంగా బైనరీ ప్లాన్ కంటే లెవెల్ ప్లాన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి సో మనది లెవెల్ జనరేషన్ ప్లాన్. సో లెవెల్ ప్లాన్ ఏంటంటే మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఎంత మందినైనా చేసుకోవచ్చు. సో మనం చేసిన వాళ్ళందరూ పనిచేస్తారు అనేది గ్యారంటీ లేదు. సో కొందరు చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. కాబట్టి ఉదాహరణకి మీరు 1, 2, 3 మెంబర్స్ ని చేసినారు. సో 10 మెంబర్స్ చేసినారు. సో ఫస్ట్ వ్యక్తి పని చేయట్లేదు, రెండో వ్యక్తి పని చేయట్లేదు, మూడో వ్యక్తి పని చేస్తారు అనుకోండి. మూడో వ్యక్తి ఎంత మందిని చేసినా వీళ్ళంతా సెకండ్ లెవెల్ అవుతారు. సో మరి సెకండ్ లెవెల్ వాళ్ళు పనిచేస్తే థర్డ్ లెవెల్ అవుతారు. సో అట్లా మనకు 8 లెవెల్స్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది అనేది ఈ చార్ట్ లో చూద్దాం. సో మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఎంత మందినైనా చేయండి, ఒక్కొక్క పర్సన్ మీద మీకు 25 రూపీస్ వస్తుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ చేశారనుకోండి, 10 into 25 250 రూపీస్ వస్తుంది. సో ఆ 10 మెంబర్స్ 10 చేసి 100 మెంబర్స్, 100 మెంబర్స్ మీద 500 రూపీస్, తర్వాత 5,000, 50,000, 5 lakhs, 50 lakhs, 5 crores అండ్ 50 crores. సో మీరు ఫస్ట్ ఫ్రీ మెంబర్ తోని స్టార్ట్ చేసిన వచ్చిన ప్రతి వ్యక్తికి ఫ్రీ ఇన్కమ్ తోనే అప్గ్రేడ్ చేయండి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోనైనా అప్గ్రేడ్ చేయండి. సో మీరు కనుక అదే 10 మెంబర్స్ అప్గ్రేడ్ చేయగలిగితే 55 crores ప్లస్ ఇన్కమ్ తీసుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంది Zenigram లో. సో ఇది గిట ఎగ్జాంపుల్. మీరు వన్ మంత్ లో 10 చేస్తారా, లేకపోతే 10 days లో ఇస్తారా, డిపెండ్స్. మీరు ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత ఫాస్ట్ గా మనము అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని పెయిడ్ మెంబర్షిప్ అంటాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు 100 రూపీస్ కట్టారు, సో మీకు రెఫరల్ ఇన్కమ్ వచ్చింది. సో నెక్స్ట్ ఆటో పుల్ ఇన్కమ్ అన్నాను కదా, సో ఇది కంపెనీ సేల్స్ లలో వస్తుంది. సో ఇప్పుడు మీరు 100 రూపీస్ కట్టారు, ఇక్కడ యూ పొజిషన్ లో మీరున్నారు అనుకోండి. సో ఇప్పుడు మీరు 100 కట్టినారు, సో మీరు వర్క్ ఇప్పుడు కంపెనీలో ఒక 500 మెంబర్స్ ఉన్నారు. సో మీరు చేయకముందే 500 మెంబర్స్ లో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ యూ పొజిషన్ లో ఉన్న వ్యక్తి కింద పడుతుంది. సో అప్పుడు ఆయనకి ఎంత వస్తుంది, 3 రూపీస్ వస్తుంది. రెండో వ్యక్తి ఎవరైనా రెఫర్ చేయగానే మీ కిందకి వస్తుంది, అంటే 3 రూపీస్ వస్తుంది. అట్లా మనం ఫస్ట్ పొజిషన్స్ బుక్ చేసుకోవడం ఇంపార్టెంట్. కానీ ఎవరైతే ఫస్ట్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ గా ఇన్కమ్ అనేది తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చే పర్సన్స్ మళ్ళీ ఈ పర్సన్ కింద లెఫ్ట్ రైట్ పడతారు, నెక్స్ట్ ఈ పర్సన్. అయితే 4 మెంబర్స్ కూడా ఈ పొజిషన్ కి కనెక్ట్ అవుతారు. కానీ అలా మనకి ఏంటంటే 2, 4, 8, 16 అట్లా 8 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ 100 రూపీస్ కట్టినారు, సో మళ్ళీ మీరు అప్గ్రేడ్ కి పే చేయాల్సిన పని లేదు. 100 రూపీస్ లో కంపెనీ మీకు ప్రో మెంబర్షిప్ లో 15 బెనిఫిట్స్ ఏదైతే చెప్పానో అది వస్తుంది. దాంతో పాటు ఆటో పుల్ ఫ్రీ వస్తుంది. సో ఆటో పుల్ లో ఇన్కమ్ లో మీకు దాదాపుగా 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా 2246 రూపీస్ వస్తుంది ఇక్కడ ఉన్న చార్ట్ వైజ్ గా. కానీ 100 రూపీస్ టీమ్స్ అనేది ఫాస్ట్ గా పెరుగుతా ఉన్నాయి. సో ఈ రోజు నాకు తెలిసి మోర్ దాన్ ఒక 15 to 20 ఐడీస్ వచ్చినాయి. కాబట్టి ఇంత ఫాస్ట్ గా టీమ్ అవుతుంది కాబట్టి మనము ముందుంటే ఈ అందరి మీద మన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఆటో పుల్ 1 కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆటో పుల్ 2కి వెళ్తుంది. అంటే మీరు డబుల్ ఉంటేనేమో డైరెక్ట్ 200 పెట్టి పే చేసుకోవచ్చు, లేదంటే ఆటో పుల్ 1లో 2200 రూపీస్ ఇన్కమ్ తీసుకోగానే ఆటోమేటిక్గా ఆటో పుల్ 2లో ఉంటుంది. సో ఆటో పుల్ 2లో ఫస్ట్ ఐడి ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద మళ్ళీ ఒక్కొక్క ఐడి అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. ఇది గ్లోబల్ సేల్స్. ఎంటైర్ ఇండియాలో కంపెనీలు ఎక్కడ ఐడి పడ్డా కూడా ఒకరి కింద ఫిల్ అవుతుంది. సో అట్లా మీకు సెకండ్ పుల్లో 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా 10,010 రూపీస్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ 20,000 మొబైల్ ఫండ్ వస్తుంది. థర్డ్ లెవెల్లో 500 రూపీస్, వెదర్ మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు లేదంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ అవుతారు. సో ఇక్కడ 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి 28,230 రూపీస్ వస్తుంది అండ్ 50,000 ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పూల్కి వచ్చేసి 1000 రూపీస్ అప్గ్రేడ్ ఉంటుంది. సో మీరు వెదర్ మాన్యువల్ కానీ ఆటోమేటిక్ రావచ్చు. సో ఈ పూల్ కంప్లీట్ అయ్యేసరికల్లా 56,040 రూపీస్ వస్తుంది అండ్ 1 lakh వర్తబుల్ బైక్ ఫండ్ వస్తుంది. సో ఇదంతా కూడా కంపెనీ సేల్స్ కాబట్టి మీరు ఎంత ముందు ఉంటే అంత ఫాస్ట్ గా రివార్డ్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ పూల్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. సో 2000 డబ్బులు ఉంటే కట్టుకోండి, లేకపోతే ఫోర్త్ పూల్ కంప్లీట్ అవ్వగానే ఫిఫ్త్ పూల్కి వస్తుంది. సో ఫిఫ్త్ పూల్ కంప్లీట్ అయ్యేసరికల్లా మీకు 1,16,540 రూపీస్ వస్తుంది అండ్ ఇక్కడ రివార్డ్ కనుక చూసుకుంటే 2 lakhs వర్తబుల్ కార్ ఫండ్ ఇస్తుంది. ఇకపోతే లాస్ట్ పూల్ సో 5,000 రూపీస్. సో 5,000 రూపీస్ డబ్బులు ఉంటే కట్టుకోండి, లేకపోతే ఆటోమేటిక్గా ఫిఫ్త్ పూల్ కంప్లీట్ అవ్వగానే సిక్స్త్ పూల్కి వస్తారు. సో 5,000 పూల్లో ఇక్కడ మీకు 3,34,320 రూపీస్ ఇన్కమ్ వస్తుంది అండ్ ఇక్కడ రివార్డ్ ఇన్కమ్ కనుక చూసుకుంటే 5 lakhs వర్తబుల్ హౌస్ ఫండ్ వస్తుంది. ఇక్కడ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఈ రోజు ఒక ప్లాట్ కొనాలనేది లేకపోతే ఇల్లు కట్టుకోవాలనేది కోరుకుంటుంది. సో ఈ రోజు 4-5 లక్షలలో ప్లాట్ వస్తుంది, అయినా కూడా ఎఫర్ట్ చేయలేదు. కానీ ఇక్కడ మీరు సిస్టమేటిక్ గా వర్క్ చేస్తూ సో అందరితో సపోర్ట్ ఉంటుంది, కంపెనీలో ఐడీస్ లో సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు మీటింగ్ ఇన్న తర్వాత మీరు కనుక అప్గ్రేడ్ చేసుకుంటే ఈ 5 lakhs వర్త్ రివార్డ్స్ ఎలిజిబిలిటీ అవ్వచ్చు. సో 5 lakhs రివార్డ్, 2 lakhs కార్ ఫండ్, 1 lakh బైక్ ఫండ్, తర్వాత అదర్ ఫండ్స్ చూసుకుంటే మోర్ దెన్ 8 lakhs ప్లస్ రివార్డ్స్ వస్తుంది అండ్ ఇన్కమ్ చూసుకుంటే 5 lakhs ప్లస్, అంటే దాదాపుగా 13-14 lakhs ఇన్కమ్ అనేది ఆటో పుల్లో తీసుకోవచ్చు. కాబట్టి ఈ ఫాస్ట్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఆటో పుల్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు 4 డైరెక్ట్స్ ఉండాలి. మీరు ఐడి చేసిన తర్వాత ఇన్కమ్ వస్తూ ఉంటుంది, కాకపోతే విత్డ్రాల్ చేయాలంటే 4 డైరెక్ట్ స్పాన్సర్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో అది సెకండ్ ఇన్కమ్. ఇకపోతే థర్డ్ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 5% ఇన్కమ్ తీసి ఎవరైతే 10+ టీమ్ చేస్తారో వాళ్ళకందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఒక్క ఐడి పడ్డా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో మోస్ట్లీ ఈ ఇన్కమ్ అనేది ఈ రోజు నుంచే లైవ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా 10 డైరెక్ట్స్ చేసుకోండి. 10 డైరెక్ట్ చేసిన వారికి ఆటోమేటిక్ గా మీ వ్యాలెట్ లో షో అవుతా ఉంటుంది. మీరంతా కూడా రాయల్టీ సెక్షన్ లో చెక్ చేసుకోవచ్చు. కాబట్టి గమనించండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక 10 మెంబర్స్ టీమ్ చేస్తాం అనుకోండి, డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, ఆటో పుల్కి ఎలిజిబిలిటీ అవుతాం.
సో 10 మెంబర్స్ మీద 25 అంటే 250 వస్తుంది. దాని తర్వాత మీరు వర్క్ ఈ రోజు ఐడి పడవచ్చు, పడకపోవచ్చు మీ ద్వారా. కానీ ఎంటైర్ ఇండియాలో ఎక్కడో ఒక చోట బిజినెస్ అవుతుంది. సో దాని ద్వారా మీరు ఆటో పూల్‌లో ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ కంపెనీ టర్నోవర్‌లో రాయల్టీ ఇన్‌కమ్ వస్తుంది. కాబట్టి చూడండి, మన వర్క్‌తో పాటు కంపెనీలో జరిగే సేల్స్‌లో గిట్ట మనము ఇన్‌కమ్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంది. ఇకపోతే ఫోర్త్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్. సో ఈ ఇన్‌కమ్ అనేది మోస్ట్‌లీ రేపటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. సో దీన్ని మనం బూస్టర్ ఇన్‌కమ్ లేదంటే వెల్కమ్ ఆఫర్ అంటాం. సో ఇది ఎలా అంటే ఈ రోజు మీరు జాయిన్ అయ్యారనుకోండి ఎగ్జాంపుల్. సో ఈ రోజు నుంచి 4 డేస్ టైం ఉంటుంది. ఈ 4 డేస్‌లో మీరు 4 మెంబర్స్ గనుక టీమ్ చేస్తే మీకు ₹100 ఇన్‌కమ్ అడిషనల్‌గా ఇస్తుంది. అంటే 4 మెంబర్స్ మీద 25 ₹100 వస్తుంది మీకు రెఫరల్ ఇన్‌కమ్. అది కాకుండా అడిషనల్‌గా కంపెనీ మీకు ₹100 ఇస్తుంది. అంటే 100 + 100 అంటే ₹200 వస్తుంది. సో మనం 4 డేస్‌లో 4 మెంబర్స్ చేసినట్టు అందరూ 4 డేస్‌లో 4 మెంబర్స్ చేస్తే నేను చెప్పిన విధంగా మీరు 1 మంత్‌లోనే లక్షాధికారులు గాని, కరోడుపతులు గాని అవ్వచ్చు. సో ఇంకా మీకు టీమ్ ఎక్కువ ఉందనుకోండి, అదర్ 4 డేస్‌లో 8 మెంబర్స్ చేస్తే 240, 12 మెంబర్స్ చేస్తే 360, 16 మెంబర్స్ చేస్తే 480, లాస్ట్ 20 మెంబర్స్ చేస్తే 600. సో 20 మెంబర్స్ మీద 25 అంటే ₹500 వస్తుంది. ప్లస్ 600 అంటే ₹1100 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ప్లస్ మీరు రాయల్టీ స్లాబ్స్‌లో ఉంటారు. రాయల్టీ ఇన్‌కమ్ తీసుకుంటారు. ఆటో పూల్ ఎలిజిబిలిటీ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క ఇన్‌కమ్ ప్రతి ఒక్క ఇన్‌కమ్‌తోని కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఒకటే ఎఫర్ట్స్ మీరు చేస్తే అన్ని ఇన్‌కమ్స్‌లోకి మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. రైట్. కాబట్టి ఇది బూస్టర్ ఇన్‌కమ్. ఇకపోతే లాస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ విషయానికొస్తే ఫ్రెండ్స్, లగ్జరియస్ అద్భుతమైన రివార్డ్స్ అనేది ఇస్తుంది. ఈవెన్ ₹100 ఇన్‌కమ్ ప్లాన్‌లో ఇంత పెద్ద రివార్డ్స్ ఇవ్వడం పాసిబుల్‌టా కాదా అనే క్వెషన్ మార్క్ గిట్ట వచ్చే విధంగా కంపెనీ మీకు రివార్డ్స్ అనేది అందించడం జరిగింది. సో ఎప్పుడైతే మీకు ఒక 10 మెంబర్స్ టీమ్ అవుతారో ఇక్కడ మీకు ₹100 క్యాష్ వాలెట్ ఇస్తుంది కంపెనీ. ప్లస్ 200 మెంబర్స్ మీకు సెకండ్ లెవెల్‌లో టీమ్ అయితే ఒక ₹1000 వర్త్ ఆఫ్ లెగ్ బ్యాండ్ ఇస్తుంది. 1000 మెంబర్స్ టీమ్ అయితే 10,000 మొబైల్ ఫండ్ ఇస్తుంది. 2500 మెంబర్స్ టీమ్ అంటే ఇక్కడ మీరు ఒక్కరే చేయట్లేదు. సో మీరు జస్ట్ ఒక 10 మెంబర్స్ మీద ఫోకస్ చేయండి. వాళ్ళు 10 చేసుకుంటే ఆటోమేటిక్‌గా అన్ని రివార్డ్స్ ఎలిజిబిలిటీ అవ్వచ్చు. సో ఇక్కడ 10 మ్యాట్రిక్స్ కాకుండా 10 కంటే తక్కువ గిట్ట మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2500 టీమ్ అయితే 25,000 వర్తబుల్ మీకు రిఫ్రిజిరేటర్ వస్తుంది. 50,000 ల్యాప్‌టాప్ ఫండ్ ఉంది. 70,000 వాషింగ్ మెషిన్ ఉంది. 1.5 లాక్స్ ఫుల్ పెయిడ్ బైక్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. ప్లస్ 4 లాక్స్ కార్ ఫండ్ ఇస్తుంది. 10 లాక్స్ హౌస్ ఫండ్ ఇస్తుంది. అండ్ లాస్ట్ రివార్డ్ వచ్చేసి 20 లాక్స్. సో మొత్తం గనుక చూస్తే యావరేజ్‌గా 35 నుంచి 40 లాక్స్ వర్తబుల్ అద్భుతమైన లగ్జూరియస్ రివార్డ్స్ ఇస్తుంది. అండ్ ఈ రివార్డ్స్ తీసుకోవడానికి బయట కంపెనీ మీకు ఉరుకులు పెట్టించినట్టు మన కంపెనీ ఎటువంటి టైం లిమిట్, టార్గెట్ అనేది పెట్టలేదు. కాబట్టి మీరు ఇక్కడ హ్యాపీగా వితౌట్ ఎనీ టార్గెట్, వితౌట్ ఎనీ టైం లిమిట్ మీరు ఇక్కడ హ్యాపీగా ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు అండ్ రివార్డ్స్ అనేది తీసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డైలీ పే అవుట్ ఏ రోజు ఆ రోజు మీరు విత్డ్రాల్ తీసుకోవచ్చు. సో మినిమం విత్డ్రాల్ ₹100. సో మాక్సిమం 100 పైన ఎంత ఉన్నా కూడా మీరు విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. సో లెవెల్ ప్లాన్ కాబట్టి మీరు ఇంత సంపాదించాలి, క్యాపింగ్, లిమిట్, ఫ్లెష్ అవుట్స్ అనేది హెడేక్ అనేది లేదు. మీకు ఎంత సత్తు ఉంటే అంత. అంటే ఒక లీడర్‌కి దమ్మున్న లీడర్‌కి దుమ్ము లేపే ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. కాబట్టి అన్ని ఇన్‌కమ్స్ అనేది కలిసి వస్తుంది. ఎటువంటి టార్గెట్స్, టైం లిమిట్ మనము పెట్టలేదు. సో విత్డ్రాల్ ప్రాసెసింగ్ టైం మీరు విత్డ్రాల్ పెట్టిన తర్వాత 24 to 48 అవర్స్‌లో పే అవుట్స్ వస్తుంది. కాబట్టి విత్డ్రాల్ చేయాలంటే సెట్టింగ్ ఆప్షన్‌లో ముందు కేవైసీ చేయాలి. సో కేవైసీ కొంతమంది ఏందంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియో కేవైసీ చేయడం ద్వారా కొంత రిజెక్ట్ అయింది. సో దాని మీద అయితే నేను వీలైతే త్వరలో వీడియో చేస్తాను. లేకపోతే రేపటి సెషన్ డాష్‌బోర్డ్ మేనేజ్‌మెంట్‌లో నేను మీకు లైవ్‌లో చూపిస్తాను. సో సారీ, ఫస్ట్ పే అవుట్ తీసుకోవాలంటే 4 డైరెక్ట్ స్పాన్సర్ ఉండాలి. నేను చెప్పాను కదా. సో మీరు ఇక్కడ జాయిన్ అయితే ఆటోపుల్ ఇన్‌కమ్‌కి మీరు ఎలిజిబిలిటీ. కాకపోతే ఆటోపుల్ ఇన్‌కమ్ గాని, వర్కింగ్ ఇన్‌కమ్ గాని ఏ ఇన్‌కమ్ అయినా సరే మీరు తీసుకోవాలంటే మీ వంతుగా మీరు ఒక నలుగురిని స్పాన్సర్ చేయాలి. అండ్ ఫస్ట్ 8 లెవెల్స్ మనకి 8 లెవెల్స్ ప్లాన్ కాబట్టి 8 లెవెల్స్ ఇన్‌కమ్‌ని మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే 8 డైరెక్ట్ స్పాన్సర్ రిక్వైర్డ్ ఫస్ట్ టైం. అంటే మీరు కష్టపడి ఈరోజు 8 మెంబర్స్ చేసినారు. 8 మెంబర్స్ పని చేస్తారని గ్యారంటీ లేదు. సో 8 మెంబర్స్‌లో నేను ఒక్కరినే పని చేస్తున్నాను అనుకోండి. అంటే మీరు స్పాన్సర్ చేసిన 8 మెంబర్స్‌లో నేను ఒకరిని అనుకోండి. 7 మెంబర్స్ పని చేయట్లేదు. నేను ఒక్కరినే పని చేస్తున్నా. నేను ఒకరు ఎంత మందిని చేసినా నా టోటల్ 7 లెవెల్స్ ఇన్‌కమ్ కూడా మీకు యాడ్ అవుతుంది. అంటే నాతోని 8 లెవెల్స్. కాబట్టి ఫస్ట్ టైం మాత్రమే 8 డైరెక్ట్స్ ఉండాలి. అండ్ ఇక్కడ విత్డ్రాల్ విషయానికొస్తే 5% సర్వీస్ చార్జ్ అండ్ 5% సర్వీస్ చార్జ్ మీన్స్ అడ్మిన్ చార్జెస్, 5% టీడీఎస్, 5% ఏమో యూటిలిటీ బిల్స్‌కి మీకు డిడక్షన్ అనేది అవుతుంది. 5% గాని 10% గాని. అండ్ వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ అంటే ఆటో పూల్‌లో ఏందంటే 10% డిడక్ట్ అయ్యి ఆటోమేటిక్‌గా మీకు నెక్స్ట్ పూల్‌కి అప్‌గ్రేడ్ చేస్తుంది కంపెనీ. కాబట్టి ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. సో ఇక్కడ నేను ఆటో పూల్ 1లో 100లో ఫ్రీ జాయిన్ అయినాను.
అంటే ప్రో మెంబర్షిప్ తీసుకోగానే ఇప్పుడు నేను పూల్ 2కి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేక ఉన్నా మీకు పూల్ 1 కంప్లీట్ అయిపోగానే 10% డిడక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా పూల్ 2కి చేస్తుంది కంపెనీ. కానీ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఆటో పూల్ 2కి 200 ప్లాన్ 300 ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, సో నా ఐడి ఆటోమేటిక్ అప్డేట్ అయినప్పుడు ఎక్కడ పడుతుంది? మీ కిందికి వస్తుంది. ఎందుకు? నా దగ్గర డబ్బులు లేక నేను ఆటోమేటిక్ మోషన్లో వస్తున్నాను. కానీ మీ దగ్గర డబ్బులు ఉంది, మీరు మాన్యువల్గా అన్ని అప్డేట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి మీ కింద వస్తుంది. సో అట్లా మనకు టోటల్ 6 పూల్స్కి 8,800 ఉంది. సో 8,800కి అప్గ్రేడ్ చేసుకున్న వ్యక్తులు యావరేజ్గా ఒక 15 to 20 మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత పూల్కి ఒక యావరేజ్ ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు. సో అట్లా మనం ఈరోజు పూల్ 1లో మోర్ దెన్ అరౌండ్ ఒక 150 నుంచి 200 మెంబర్స్ రన్నింగ్ ఉంది. కాబట్టి అన్ని పూల్స్ బుక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది, రైట్. అండ్ 10% అయితే యూటిలిటీ బిల్స్కి వెళ్తుంది. అండ్ ఫ్రీ యూజర్ ఎవరైతే ఉన్నారో మీకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జ్ అండ్ ఒక 40% యూటిలిటీ బిల్స్కి వెళ్తుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఏంటంటే మీరు విత్డ్రాల్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ అమౌంట్ అనేది 40% ఎక్కువ అనుకుని ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా వచ్చిన ఇన్కమ్తో అప్గ్రేడ్ చేయండి వాళ్ళతో. సో ఫస్ట్ ఫ్రీ వచ్చిన అమౌంట్తో వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కష్టపడి లైక్స్ షేర్ చేసేటప్పుడు 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. కానీ ఇక్కడ అప్గ్రేడ్ చేయడం వల్ల 600 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ, అంటే 40% వరకు వాళ్ళకి సేవ్ అవుతుంది. ప్లస్ ఆటోపుల్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతారు, అఫిలియేట్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతారు, రాయల్టీకి ఎలిజిబిలిటీ అవుతారు, అన్ని బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ డిడక్షన్స్ కూడా చాలా తక్కువలో వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకోవచ్చు. కాబట్టి ఇవి డిడక్షన్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్. అడిగపోతే లాస్ట్ ఓకే. సో నెట్వర్కింగ్ ఈజ్ బెటర్ దెన్ నాట్ వర్కింగ్. సో ఏ పని చేయకుండా అవకాశాల గురించి ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదివి జాబుల గురించి ట్రై చేసే వారికి నేను చెప్పేది ఒకటే, సో జాబ్ వచ్చినప్పుడు చేసుకోండి, నేను కాదన్నట్లను. సో జాబ్ చేయడం చాలా ఇంపార్టెంట్, అంటే ఫ్యామిలీలు గడవాలంటే జాబ్ చేయాలి. కాకపోతే జాబ్ల గురించో లేకపోతే దేని గురించో ఎదురు చూడడం కంటే జైనిగ్రామ్ని యూజ్ చేసుకోండి. సోషల్ మీడియాలో టైం పాస్ చేయడం కంటే జైనిగ్రామ్లో టైం పాస్ చేయండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇక్కడ రీల్స్ చూసినా వ్యూ పడ్డా ఏది పడ్డా కూడా మీకు ఇన్కమ్ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీస్ మీద మీకు అర్నింగ్ ఉంది. కాబట్టి ఈ రోజే జాయిన్ అయ్యి మీరు హ్యాపీగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, వై షుడ్ ఐ డూ దిస్ బిజినెస్? సో జైన్గ్రామ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? మార్కెట్లో ఇన్ని కంపెనీ ఉండగా. సో జీరో ఇన్వెస్ట్మెంట్, ఫ్రీ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఎవరు కూడా మీరు జీతాలు ఇవ్వాల్సిన పని లేదు. సో నో బాస్, నో రిస్క్, హోమ్ బేస్డ్ జాబ్స్, ఇంటికాడ మీరు ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, అంటే ఇంటికాడ కూర్చొని కూడా మీ ఫ్రీ టైంలలో చేసుకోవచ్చు. సో మరి ఫ్రీ టైంలో ఎలా చేస్తామంటే మనకు ఉన్నటువంటి ఫ్రెండ్ లిస్ట్లో కాంటాక్ట్స్ తీసి ఓకే. సో వీళ్ళకు మీరు ఒక మంచి ఆపర్చునిటీ ఉందన్న సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తూ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దీని కొరకు డైలీ ఒక 1 అవర్ సెషన్ ఉంటుంది. సో నా కొరకు ఒక 1 అవర్ టైం కేటాయించి ఒకసారి సబ్జెక్ట్ వినమని చెప్పండి. సబ్జెక్ట్ విన్న తర్వాత నచ్చితే కలిసి చేద్దాం, నచ్చకపోతే నీ పని నీది, నా పని నాదని చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వింటారు. విన్న తర్వాత మన ప్లాట్ఫామ్ నచ్చంది అన్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకు? మనం ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోవట్లేము. వాళ్ళు ఫ్రీ టైంలో మనం వాళ్ళకి ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఒకవేళ వాళ్ళు ప్రో మెంబర్షిప్ తీసుకుంటే అడిషనల్ బెనిఫిట్ ఇస్తున్నాము. సో అడిషనల్ బెనిఫిట్లో వర్కింగ్ ఇన్కమ్ ఉంది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, రాయల్టీ ఇన్కమ్ ఉంది, అవార్డ్స్ ఉంది. కాబట్టి ఎవరు కూడా నో అనలేరు. సో ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు, సో వాళ్ళకు కూడా మన ప్లాట్ఫామ్ నీడ్ ఉంటుంది. ఎందుకు? ఆయనకు ఉన్నటువంటి బిజినెస్ తీసుకొచ్చి మన ప్లాట్ఫామ్లో ఆయన పోస్ట్ చేసుకోవచ్చు. సో మన ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం ద్వారా ఆయన బిజినెస్కి లీడ్స్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జీరో నుంచి కరోడుపతి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు జైన్గ్రామ్ అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. కాబట్టి ఇక్కడ నో అనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాకపోతే మన సబ్జెక్ట్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే సత్తా మనకు ఉండాలి. మరి ఈ దమ్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, మేము చేసే ప్రతి మీటింగ్స్ని మీరు కరెక్ట్గా ఒక వారం వినండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్ తీసుకుంటాం. లైక్ ఒకరోజు ప్లాన్ ప్రజెంటేషన్, ఒకరోజు డాష్ బోర్డ్ మేనేజ్మెంట్, ఒకరోజు మన టర్మ్స్ అండ్ కండిషన్స్, లీగాలిటీస్, జైన్గ్రామ్ ఒక పీనల్ సిస్టమ్ కానీ వీటన్నిటి గురించి ఉంటుంది. సో అట్లా ప్రతి సిస్టమ్ మీకు నేర్పిస్తాం. సో అట్లా మీరు కంటిన్యూ ఒక 1-2 వీక్స్ కనుక మీటింగ్స్ వస్తే మీరు నాకంటే కూడా బాగా చెప్పగలుగుతారు. సో నాకంటే ఎక్కువ కూడా మీరు ఇన్కమ్ అనేది అర్న్ చేయగలుగుతారు, రైట్. కాబట్టి ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు ఉంది. అండ్ టైం కాంపౌండ్ త్రూ డూప్లికేషన్, అంటే ఈ రోజు మనం ఒక్కరిగా స్టార్ట్ అయిన జర్నీ, ఈ యొక్క ఆపర్చునిటీ మనం రేపటి రోజున ఒక 10 మందికి ఇస్తాం. ఆ 10 మంది 10 అంటే 100 మంది. సో ఈ యొక్క హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ రేపు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అంతా కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని మనకు కలిసి వస్తుంది. కాబట్టి టీం వర్క్ ద్వారా మన ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఏజ్తో కానీ పర్సనాలిటీతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా హ్యాపీగా ఇన్కమ్ తీసుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కింగ్ లైఫ్ స్టైల్ అనేది మనము లీడ్ చేయొచ్చు. సో ఇది ప్లాన్ ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. ఈ మోటివేషన్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది తీసుకుందాం. కానీ చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. కొంచెం సీరియస్గా మనం ఫోకస్ చేస్తే రాబోయే రోజుల్లో 100% మనం అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ అటెన్షన్.
కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్ నచ్చితే రేపటి మీటింగ్ లో మీతో పాటు మీ యొక్క ప్రతి ఒక్కరు ఒక 5 మెంబర్స్ ని టీం తీసుకొస్తే మీ టీం ఆటోమేటిక్ గా డూప్లికేషన్ అవుతుంది. వాళ్ళకి ఇక్కడ క్లారిటీ వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు, క్వశ్చన్స్ చేస్తారు, వాళ్ళకి ఆన్సర్ వస్తుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా మూవ్ ఆన్ అవుతారు. సో ఇప్పటి వరకు నేను మీకు జెన్గ్రామ్ లో చెప్పింది ఏంటంటే ఈ యొక్క మీ టీమ్ ని ఇన్కమ్ చేసుకోవడానికి. కానీ జెన్గ్రామ్ ఫ్యూచర్ గురించి అండ్ జెన్గ్రామ్ వాల్యూస్ గురించి మీకు వెరీ సూన్ ఇంకొక సెషన్ లో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ జెన్గ్రామ్ సర్వీస్ ప్రొవైడెడ్ కంపెనీ అన్నాం కాబట్టి ఇటువంటి వందల సర్వీస్ అనేది మీ ముందుకు రాబోతుంది, రైట్. కాబట్టి వాటన్నిటి గురించి మనము నెక్స్ట్ సెషన్స్ ఆల్రెడీ ఒక్కొక్క డే ఒక్కొక్క సెషన్స్ మనం తీసుకుంటూనే ఉన్నాము, కాబట్టి నెక్స్ట్ సెషన్ లో తీసుకుందాం. సో ఇక్కడతోనే నా ప్రెజెంటేషన్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు ఎవరికి ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు, నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో నా సైడ్ నుంచి అందరికి అన్మ్యూట్ చేస్తున్నాను, కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్ ఉన్నా కూడా అడగొచ్చు మీరు. సో ఓవర్ టు యూ. సో ఎవరికేమైనా ఎటువంటి డౌట్స్ క్వశ్చన్ ఉన్నా కూడా ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, ఎందుకంటే అందరూ ఒకేసారి మాట్లాడితే కన్ఫ్యూజన్ ఉంటుంది, కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడండి. హలో సార్, మాట్లాడండి, మీరు మాట్లాడండి. జస్ట్ మినిట్ సార్, నాకు వేరే కాల్ వచ్చింది, వాయిస్ వినిపించలేదు, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు దీపక్. హలో. ఎస్ సార్.